ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం అంటే ఎస్ఆర్డిసి స్కూల్ ఇది మనకు శారదానగర్. మా పైన కనబడే మూడో పాప మా పాప. సో దానికి సంబంధించిన వీడియో చేద్దాం అనిపించింది. ఇవాళ హైదరాబాద్లో దాదాపు ఏదైతే అన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయో అన్నిటికీ వెళ్ళానండి నేను. ఒకసారి పోయి అన్నిటికీ దాన్ని ఏమంటారంటే పోయి చెక్ చేసి వచ్చాను. అంటే మొత్తం చూశాను అక్కడ. కానీ ఎన్ని చూసినా కూడా ఇప్పటికి కూడా నాకు అర్థం కానిది ఏంటంటే, ఈవెన్ మా పాపకి నారాయణలో జాయిన్ చేసినప్పటికీ నాకు అనిపించింది ఏంటంటే, ఏ స్కూల్ అయినా బిజినెసే చేస్తున్నాయండి, కానీ నిజమైన స్టడీ ఇచ్చేది ఏ స్కూల్ లేదండి. ఓపెన్ చెప్తున్నా, అసలు ఏ స్కూల్ కాదు. నేను పోయి బిర్లా ఓపెన్ చూశాను, ఇంకో సిబిఎస్ఈ చూశాను, ఇంకో భాష్యం బ్లూమ్ చూశాను, భాష్యం చూశాను, లక్ష అని అది చూసాము, సెయింట్ పాల్, సెయింట్ జోసెఫ్, ఇవన్నీ ఒకటే అండి కాన్సెప్ట్లు. డబ్బులు కార్పొరేట్ ఉన్నట్టు లుకింగ్ ఇవ్వడం, డబ్బులు లాగడం. దయచేసి చెప్తున్న మిత్రులారా, మామూలు స్కూల్, మనకు ప్రైవేట్ స్కూల్ అంటే మినిమం ఉంటే చాలు పిల్లలకి. ఓ పెద్ద హైరాణ అయిపోయి 2-3 లక్షలు ఖర్చులు పెట్టకండి. దయచేసి అందరు చెప్తున్నా, తల్లిదండ్రులందరికీ దయచేసి మీ కాళ్లకు నమస్కరించి చెప్తున్నా, ప్లీజ్. అదంతా ఫేక్ అండి, చాలా ఫేక్ అండి. నాకు ఇవాళ పిల్లలతో మీకు అసలు నేను చేసిన పొరపాటు ఏంటంటే, ఆ పిల్లలు మాట్లాడిన వీడియో పెట్టాల్సింది. పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారంటే, చాలా చిన్న పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు, టార్చర్ భరించలేక, కార్పొరేట్ విద్యను అందుకోలేక. అసలు విద్య ఏం లేదు అక్కడ, విద్య లేదు. దానికి ప్రత్యేక ఎగ్జాంపుల్ మా పాపే. ఇవాళ నారాయణ గురువులో నారాయణ ఇంటర్మీడియట్ చేపిస్తే రోజు ఏడుస్తుంది. ఏం డాడీ రా అంటే ఏదో చెప్తుంది. సో మనం ఏంటంటే ఇక తప్పదు, ఇంటర్మీడియట్ 1 ఇయర్ అని చదివిస్తున్నాం. కానీ నాకు కూడా 2nd ఇయర్ తీసేసి ఏదో ఒకటి చేస్తాను. ఎందుకంటే పిల్లలకి చాలా టార్చర్ ఉంది బయట. స్కూల్స్ వాళ్ళు కూడా కార్పొరేట్ విద్య ఏముంది, విద్య అన్నిటి చెక్ చేశారు. ఈ సంవత్సరం మొత్తం అన్ని స్కూళ్ళు తిరిగాను నేను, అన్ని ఇంటర్మీడియట్ స్కూల్ చూశాను. కానీ వాడు తానా అంటే ఇటు తందానా. ఇద్దరు ఎదవలే, అందరు ఎదవలే. దాంట్లో ఎవడైతే నిండా మునుగుతున్నారంటే సామాన్యుడు, మధ్యతరగతివాడు అండి. సామాన్యుడికి ఏం కాదు, వాడు ఎలాగైనా మామూలు స్కూల్లో పెట్టుకుంటాడు. గవర్నమెంట్ స్కూల్ బ్రహ్మాండం అండి, మంచి మార్క్స్ వస్తున్నాయి పిల్లలకి. మంచిగా పిల్లలు మంచి టైం టు టైం ఫుడ్ ఉంటుంది, టైం టు టైం ఇది ఉంటుంది. ఈ మనదేందండి మధ్యతరగతి వాళ్ళ బతుకులు. ఆ అనవసరమైన అట్రాక్షన్కి ఇది అవ్వడం, ఆ పనికిరాని దానికి అట్రాక్షన్ అవ్వడం, దానికి అయిపోయి పేమెంట్ చేయడం. నా బిడ్డలు ప్రైవేట్ చదువుతున్నాం, పుస్తకాలు కొనాలి, నోట్బుక్ దగ్గర నుండి పెన్ను, పెన్సిల్, స్కేల్, రబ్బర్ అయితే ఎన్ని కొంటామో మనకే తెలియదు. రోజు స్కేల్ పోతుంది, రబ్బర్ పోతుంది, పెన్సిల్ పోతుంది, ఇప్పించి మనకే పిచ్చెక్కుతుంది. అదే ప్రైవేట్ స్కూల్లో అనుకోండి, గవర్నమెంట్ స్కూల్లో అనుకోండి, అడిగేవాడలేదు, వాళ్ళకి అది అవసరం లేదు. ఏం అవసరం ఉందో అదే నేర్పిస్తారు అది. సో చాలా బాగా నచ్చింది నాకు అదే. సో దట్స్ వై నేను కూడా నా బిడ్డలకి ఇప్పుడు వీలైనంతవరకు మా బాబు వాడు స్కూల్కి వచ్చాను నేను. కానీ వాడిని ఎట్టి పరిస్థితుల్లో ఏదేదో అనుకున్న స్కూల్లో పెడదామని వద్దండి. ఆ 2-3 లక్షలు ఏరే దానిలో ఇన్వెస్ట్ చేస్తే పిల్లల భవిష్యత్తు పడి ఉంటుంది. మా పాపకు కూడా ఇంటర్మీడియట్ 2nd ఇయర్ తీపిచ్చేస్తున్నాను. ఏదైనా నేనే దగ్గరుండి చదివిస్తున్నా, ఏదో చేస్తా ప్లాన్. పిల్లల భవిష్యత్తుకి దయచేసి మన బిడ్డల్ని మనం చంపుకోవద్దు. ఈ మధ్య నేను ఒక న్యూస్ చేశాను. సినిమా హీరో ఆంటోనీ బిచ్చగాడు సినిమా తీశాడు. వాళ్ళ పాప ఇంటర్మీడియట్ చనిపోయింది, ప్రెషర్ భరించలేక. అంటే కార్పొరేట్లో ఉన్న ప్రెషరు అంత ఘోరంగా ఉంటుంది. మన బిడ్డల జీవితాలు మనం నాశనం చేయొద్దు. దయచేసి చిన్న స్కూల్స్ అంటే లైక్ ఎస్ఆర్డిసి, ఇంకా చిన్నవి దానికంటే అలాంటి స్కూల్స్ బాగున్నాయి. ఎందుకంటే వాళ్ళు మినిమం ఏదో ఆ మాత్రం క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. కానీ పెద్ద స్కూల్స్ ఏంటంటే డబ్బులు తీసుకుంటారు, క్వాలిటీ మెయింటైన్ చేయట్లేదు, చూడ్డానికి తప్ప దేనికి పనికి రావట్లేదు. దాంట్లో విద్య కూడా ఏం లేదు. అసలు మీకు అన్ని వీడియో పెడితే బాగుండేది. అసలు చూస్తే నాకే ఏడుపు వస్తుంది పిల్లల బాధలు. దయచేసి మిత్రులారా, ప్లీజ్, మీరు చదువుకున్న వాళ్ళు, ఇవాళ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళే మంచి స్కూల్లో పెట్టాలని తపనతో కార్పొరేట్లో పోయి బలైపోతున్నారు. నాన్ రిఫండబుల్ అంట, ఈదంట, క్యాష్ డిపాజిట్ అంట. ఏంటండి అవి? ఆ డబ్బా ఎవడిస్తాడు? ఎవడి సొమ్ము అది? దయచేసి పిల్లలందరికీ చెప్పండి ప్లీజ్, ఓకేనా? దయచేసి మీరు కార్పొరేట్ విద్యకు బలి కావద్దు. ఉంటా.